బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకోగా వారిని అంతకు ముందే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇన్ఛార్జ్ మన్నె సతీష్, కన్వీనర్ నవీన్, గ్రూప్ ప్రతినిధులు తస్లిమా, గీత, శివను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఊహించని ఈ పరిణామంలో ఢిల్లీ పోలీసులు బిత్తరపోయారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఏం చేయాలనే దానిపై కూడా మల్లగులాలు పడుతున్నారు. కానీ ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉండడంతో వారిని అరెస్ట్ చేసే అవకాశం లేక ఉన్నతాధికారులను సంప్రదించారు. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు ద్వారా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిజర్వేషన్ల రద్దు విషయంలో మెదక్ లో ప్రసంగించిన దాన్ని మార్ఫింగ్ చేసి బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి దానిని సోషల్ మీడియాలో వదిలిన కేసులో అది చర్చనీయాంశంగా మారింది. అది తీవ్ర మలుపులు తిరుగుతుంది. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు అనే విధంగా తయారైంది. ఢిల్లీ పోలీసులు నిన్న మరోమారు గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ కు చేరుకుని కాంగ్రెస్ మీడియా విభాగానికి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. కానీ అంతకుముందే సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె సతీష్, అదేవిధంగా గీత, నవీన్, అస్మా, తస్లిం, శివ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు. వీరెవరు అందుబాటులో లేరు, అసలు ఏం జరిగింది అనేది ఆరాధిస్తే సైబర్ క్రైమ్ పోలీసులు ముందుగానే వారిని అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇవాళ వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టులో హాజరుపరిచి తర్వాత వారిని రిమాండ్ తరలిస్తారా మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు అనే విధంగా ప్రస్తుతం తయారైంది. ఢిల్లీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టుకోవాలని భావించారు. కానీ అంతకు ముందే తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొత్తం ఇదంతా ఒక డ్రామాలా లేకుంటే మరో వ్యవహారంలో తయారైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా కూడా ఇది. ఎందుకంటే అమిత్ షా మరోసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను, మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా మాట్లాడిన దాన్ని మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ మార్ఫింగ్ చేశారు. మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. అందుకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని
వారిని అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ అంతకు ముందే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.